నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు అందిపుచ్చుకోవాలి సీఎం చంద్రబాబు. ఇంటర్లోనూ సత్తా చాటిన బీసీ విద్యార్థులు. బీసీ హాస్టళ్లలోనూ అదే చోరు. 85.99% ఉత్తీర్ణత. ఈ సంవత్సరం 10 ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత 85%గా నమోదవగా తమ పాఠశాల 100% ఫలితాలు సాధించిన విశేషమని శ్రీ గౌతమ్ స్కూల్ నిర్వాహకులు నల్లాన సూర్యరావు వెల్లడించారు. జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. పదో తరగతి ఫలితాల్లోనూ మహాత్మా జ్యోతిరావు ఫులే బీసీ గురుకుల పాఠశాలలు విద్యార్థులు సత్తా చాటారు. 96.02% సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. విద్యార్థుల సంఖ్యాపరంగా ప్రభుత్వ పరిధిలో నడిచే విద్యా సంస్థలు గురుకులాల్లో ఎంజేపీ గురుకులాలు ఫస్ట్ ప్లేస్ లో నిలిచాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన 10th పరీక్షలకు 100 బీసీ గురుకుల విద్యా సంస్థలు హాజరు కాగా 32 గురుకులాల్లో 100% మేర ఫలితాలు రావటం విశేషం. రాష్ట్ర స్థాయి ఫలితాల కంటే ఎంజేపీ గురుకులాలు 10% కంటే అధికంగా ఫలితాలు సాధించడం విశేషం. రాష్ట్రంలో ఏడాది మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీన ముగిశాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విడుదల చేశారు. 6/18/131 మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 85.25% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం 10 ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత 85% నమోదవగా తమ పాఠశాల 100% ఫలితాలు సాధించడం విశేషమని శ్రీ గౌతమ్ స్కూల్ నిర్వాహకులు నల్లాన సూర్యరావు వెల్లడించారు. తమ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఏకంగా 98% మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచి రికార్డు సృష్టించారని ఆనందం వ్యక్తం చేశారు. ముందు మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తామని పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల విజయకేతనం ఎగరవేసింది. 100% ఉత్తీర్ణతతో 98% ప్రథమ శ్రేణి ఫలితాలు సాధించి అద్భుత విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో గురుకుల స్కూలు నిర్వాహకులు నల్లన సూర్యారావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. బాణసంచా పేర్చి సంబరాలు చేసుకున్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నల్లాన సూర్యారావు మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి విజయదుందుభి మోగించాయన్నారు. తమ విద్యార్థి శివకార్తిక్ 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచాడని, మరో విద్యార్థి 574 మార్కులతో ద్వితీయ టాపర్ గా నిలవగా అఖిల్ మహాలక్ష్మి 570 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనపరిచారని అన్నారు. 25-26 విద్యా సంవత్సరంలో శ్రీగౌతమ్ విద్యా సంస్థ నుంచి ఎస్ఎస్సి ఫలితాలలో విజయడంగా మోగించడం చాలా సంతోషకర విషయం. శ్రీగౌతమ్ విద్యా సంస్థలో ఈ సంవత్సరం 100% రిజల్ట్స్తో 98% ఫస్ట్ క్లాస్తో పాస్ అవడం చాలా సంతోషకర విషయం. అలాగే శ్రీగౌతమ్ ఈ సంవత్సరం పిల్లల్లో ముఖ్యంగా శివకార్తిక్ 581 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. 574 సెకండ్ టాపర్గా 574. ప్రణీత్ 570. ఆర్ అఖిల్, మహాలక్ష్మి ఇట్లాగా చాలామంది పిల్లలు మంచి మార్క్స్తో పాస్ అవడం చాలా సంతోషకరం. ఈ యొక్క ఫలితాలకి ముఖ్య ఉద్దేశం అంటే శ్రీగౌతమ్ విద్యా సంస్థలో మొదటి నుంచి కూడా ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో పిల్లల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ తల్లిదండ్రులను కలుపుకుంటూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటున్నాం. తదనుగుణంగానే ఈ యొక్క ఫలితాలు రావడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. మంచి రిజల్ట్ వచ్చింది. 581 టాపరు శివకార్తిక్, 574 ప్రణీత్, 570 అఖిల్, నియర్లీ 500 అబోవ్, నియర్లీ 50 to 60 మెంబర్స్కి వచ్చిందండి. 98% ఫస్ట్ క్లాస్లో వచ్చాయి. ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఈ రిజల్ట్ కోసం ప్రయత్నించిన ప్రతి టీచర్కి, 10th క్లాస్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి డైరెక్టర్ సార్ తరఫున, నా తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మార్క్స్ రావాలని ఆ విధంగా మేము కష్టపడతామని చెప్పి మేము ముందుగా చెప్తూ సార్కి
చాలా థ్యాంక్స్ అండి. మంచి రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు అండి, అభినందనలు. పాస్ 98% ఫస్ట్ క్లాస్లో వచ్చి అందరూ కూడా పేరెంట్స్ యొక్క కళలు నెరవేర్చాలి. ముఖ్యంగా చెప్పాలంటే శివకార్తిక్ వాళ్ళ మదర్ వచ్చి చాలా ఎమోషన్ అయ్యారండి. నేను ఇది కోరుకున్నాను. ఆవిడ సింగిల్ పేరెంట్ అండి, సింగిల్ మదర్. మన దగ్గర చదివించుకుంటున్నారు ఆ బాబుని. ఆ బాబు కూడా అంతే కష్టపడి చదివాడు. ఆ మదర్ ఆనందం అంతా ఇంత కాదండి. మేము కోరుకునేది మా శ్రీగౌతమ్ విద్యా సంస్థలో మా సంస్థ నుంచి మేము కోరుకునేది తల్లిదండ్రుల యొక్క ఆనందం. వాళ్ళందరూ కూడా మన స్కూల్లో చదివించుకునే వాళ్ళు మిడిల్ క్లాస్. నా పేరు శివకార్తిక్. నా పేరు జి శివకార్తిక్. మా మదర్ ఇంకా మా టీచర్స్ కృషి వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్తాను. ఇప్పటికైనా మా టీచర్స్ చాలా బెస్ట్ ఫ్యాకల్టీ ఈ 1 టౌన్లో. మా ట్యూషన్ టీచర్ మోహన్ సార్ కూడా మమ్మల్ని చాలా కృషి చేశారు. రోజు చదివించేవాళ్ళు ఎగ్జామ్ టైంలో కూడా. మా స్కూల్ వాళ్ళు ఎక్కువగా ప్రియారిటీ చేసేది చదువు కన్నా ముందు డిసిప్లైన్ ఉంటే మంచిది, అప్పుడే మంచి స్థాయికి ఎదగలడని చెప్తారు. అలాగే మేము కూడా కష్టపడి చదివి వాళ్ళు కష్టపడి అలాగే చదివించారు. మాకుంది ఇక్కడ ఫ్రీడమ్ ఇస్తారు, ఏది కావాలంటే అది చేసుకోవడం. అంటే అల్లరి కాదు కానీ స్వేచ్ఛ, పద్దాకడ చదువు అని కాకుండా ఆనందంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. నా పేరు కే ప్రణీత్. నేను శ్రీగౌతమ్ విద్యా సంస్థల్లో చదువుతున్నాను. నాకు 574 వచ్చినాయి. 600కి సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు. అలాగే మా ప్రిన్సిపల్ సార్ తులసి మేడం వాళ్ళు కూడా చాలా బాగా చదివిపించారు మమ్మల్ని. మా టీచర్స్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చదివిపించింది. ఎర్లీ మార్నింగ్ 6కి క్లాసెస్ పెట్టడం, ఈవినింగ్ 8 కల్లా ట్యూషన్ స్టడీ అవర్స్ టైమింగ్స్ పెంచడం, ఎక్స్ట్రా క్లాసులు పెట్టి ఇంకా బాగా చదివిపించడం అన్నీ చాలా చేశారు. వాళ్ళ వల్లే మేము ఇక్కడ దాకా రెగ్యులర్ టెస్ట్ వల్ల కూడా మేము బాగా ఎగ్జామ్స్ రాసాం. ఇక్కడ ముందుగానే బుక్లెట్లు వాటిలో ఎగ్జామ్ రాపించడం వల్ల మాకు అక్కడ చాలా బెనిఫిట్ అయింది. ముందుగానే మేము అలవాటు చేసుకొని రాయడం అది మాకు ముందు ప్రయారిటీ బాగా ఇచ్చింది. థ్యాంక్ యూ. నా పేరు మహాలక్ష్మి. నాకు 566 వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ కానీ తులసి మ్యామ్ కానీ మాకంటూ స్పెషల్గా కేరింగ్ తీసుకొని బాగా చదివిస్తారు. మాకు ట్యూషన్లో కూడా మోహన్ సార్, దేవి మిస్ కూడా మమ్మల్ని బాగా చదివించారు కేర్ తీసుకొని. అంతేకాకుండా మేము చదువులోనే కాకుండా ఇంకా అన్నిట్లో ఉండాలని చెప్పి మాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు టీచర్స్ ఇక్కడ. ఇంకా కూడా మీరు ఎలా చదవాలి, ఎలా ఉంటే మీరు బాగుంటారు, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఫ్యూచర్లో కూడా ఎలా ఉండాలి అని చెప్పి బాగా నేర్పిస్తారు, బాగా చదివిస్తారు. మీరు కూడా ఈ స్కూల్లో జాయిన్ అవుతే ఇంకా బాగా నేర్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీ 10వ తరగతి 2026 పరీక్షా ఫలితాలలో విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హైస్కూల్ ప్రారంభంజనం సృష్టించిందని స్కూల్ కరెస్పాండెంట్ రాజారావు వెల్లడించారు. గత సంవత్సరం కంటే మెరుగైన ఉత్తీర్ణతతో విద్యార్థులు రాణించారన్నారు. పాఠశాలల అభివృద్ధి ఒక విద్యార్థి సాధించిన అత్యధిక మార్కులు కాదని, పాఠశాలల ఉత్తీర్ణత శాతం స్కూల్ ప్రతిభకు ప్రమాణికమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హైస్కూల్ సత్తా చాటింది. ఈ సందర్భంగా పాఠశాలలో బాణసంచా కాల్చి చేశారు. స్కూల్ కరెస్పాండెంట్ రాజారావు, సెక్రటరీ శ్యామ్ ప్రకాష్, ప్రిన్సిపల్ కేఎల్ ప్రసన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడుతూ విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హైస్కూల్ ఏపీ 10వ తరగతి 2026 పరీక్షా ఫలితాలలో అత్యధిక ఉత్తీర్ణత శాతం కనబరిచిందని చెప్పారు. గత సంవత్సరం 56 మంది విద్యార్థులకు గాను 46 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఈ సంవత్సరం 45 మంది విద్యార్థులకు 41 మంది విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. దీంతో సగటు ఉత్తీర్ణత 89% పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. 565 మార్కులతో ఎస్ పార్వతి నందన్ స్కూల్ ప్రథమ స్థానంలో ఉండగా 560 మార్కులతో వి పావని ద్వితీయ స్థానంలోను, ఏ సాయి మహదేవ్, ఏ సౌజన్య 558 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని చెప్పారు. పాఠశాలల అభివృద్ధి ఒక విద్యార్థి సాధించిన అత్యధిక మార్కులు కాదని, పాఠశాల సగటు ఉత్తీర్ణత స్కూల్ ప్రతిభకు కొలమానని తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను అందుకుంటామని చెప్పారు. 25-26 సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మా పాఠశాల తరపున మొత్తం 45 మంది విద్యార్థులకు గాను 41 మంది పాస్ అయ్యి 89% ఉత్తీర్ణతగా సాధించారు. అట్లానే 565 మార్కులు వచ్చిన టాప్ ర్యాంకర్ సంగిరెడ్డి నందన్ వాళ్ళందరికీ కూడా, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్స్కి కూడా వెంట్రప్రగడ పావని సుప్రియ వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మేము విజేతలందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని అకాడమిక్గా సాధించాలని, ఇక్కడ వేసినటువంటి పునాది వారికి ఎంతో తోడ్పడుతుందని కూడా ఆశిస్తూ, ఇప్పుడే రిజల్ట్స్ అందరికీ కూడా వాళ్ళు టపాసులు కాల్చి హడావిడి చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకి పాఠశాల తరపున అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ స్కూల్లో ఈ సంవత్సరం యావరేజ్ పెరగటం కానీ
పాస్ పర్సంటేజ్ పెరగటం కానీ, అలానే 3 సబ్జెక్టులో 100 మార్క్స్ రావటం కానీ జరిగింది. ఇవన్నీ కూడా మీడియా ద్వారా మేము హైలైట్ చేయవలసిందిగా మీ సహకారాన్ని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరోసారి ర్యాంకర్స్ అందరికీ. థ్యాంక్ యూ సార్. సంవత్సరం పాస్ అయిన విద్యార్థులందరికీ స్కూల్ తరపున ధన్యవాదాలు. ఈ రిజల్ట్ సాధించడానికి రాజారావు గారు కానీ, శ్యాంప్రకాష్ గారిని కానీ మాకు ఇచ్చిన ఐడియాస్, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, పిల్లల్లో మార్కులు స్కోర్ పెరగటం కానీ, పాస్ పర్సంటేజ్ పెరగటానికి కానీ బాగా సహకరించారు. టీచర్లు అందరూ చాలా కష్టపడి ప్రతిరోజు 8ంటికి వచ్చి టైం టేబుల్ ప్రకారం వచ్చి వాళ్ళ పర్సంటేజ్ పెరగటానికి అన్నిటికీ కృషి చేశారు. స్కూల్ యొక్క పునాదే బేసిక్ పాయింట్స్. ఆ బేసిక్ పాయింట్స్ గట్టిగా ఉండేటట్టు మేము బాగా ప్రయత్నం చేశాము. దానికి విద్యార్థులు కూడా సహకరించి మంచి ఉత్తీర్ణత తీసుకొచ్చారు. ధన్యవాదాలు. టాపర్స్గా చెప్పవలసి వస్తే పార్వతీనందన్ 565 మార్క్స్ వచ్చాయండి. ఆ తర్వాత వెంట్రప్రగడ పావని 560 మార్క్స్ వచ్చాయి. అట్లాగే సాయి మహదేవ్ 558 మార్కులు వచ్చాయి. సౌజన్యకు కూడా 558 మార్కులు వచ్చాయి. ఇవి స్కూల్ యొక్క టాపర్స్. తర్వాత స్థానంలో దీపిక, తనుష్క. రైట్. సరే, నేను బెజవాడ రాజారావు స్కూల్లో చదువుతున్నాను. నాకు టోటల్ 560 వచ్చాయి. ఇక్కడ స్కూల్లో అందరూ బాగా చెప్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు 560 వస్తాయని. నేను 500, 510 అనుకున్నాను. నేను కూడా షాక్ అయ్యాను నాకు 560 అంటే. థ్యాంక్ యూ. నా పేరు సాయి మాధవ్. నేను 10th క్లాస్ చదువుతున్నాను బెజవాడ రాజారావు హై స్కూల్లో. నాకు 558 వచ్చాయి. నేను కూడా అనుకోలేదు, నేను 550 వస్తాయి అనుకున్నాను. ఇక్కడ టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. దీపిక, నేను బెజవాడ రాజారావు హై స్కూల్లో చదువుతున్నాను. నాకు 542 వచ్చినాయి. ఈ మార్క్స్ రావడానికి టీచర్స్ అందరు హెల్ప్ చేశారు. మా పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. అందరికీ థ్యాంక్స్. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ భోని సురేష్ కుమార్ తెలిపారు. తమ విద్యార్థిని ఎం దుర్గా కాజల్ బాయ్ 600 మార్కులకు గాను 595 మార్కులను సాధించి టాపర్ గా నిలిచిందని చెప్పారు. జి ఝాన్సీ సాయి దర్శిని 600 మార్కులకు 590 మార్కులను సాధించిందన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 98% మేర ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతిలో అద్భుత ఫలితాలు సాధించారు. ఎం దుర్గా కాజల్ బాయ్ 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించారు. అయితే అద్భుత విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీరామ్ స్కూల్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి ఫలితాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ భోని సురేష్ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయదుందుబి మోగించిందన్నారు. ఈ ఏడాది 10వ తరగతి ప్రశ్నాపత్రాలు కొంచెం కష్టమైన మోగించాయన్నారు. ఈ ఏడాది 10వ తరగతి ప్రశ్నాపత్రాలు కొంచెం కష్టమైన విద్యార్థులు మాత్రం స్కూల్ ప్రమాణాలు ఉన్నత స్థాయిలో చదువులు చదివారని నిరూపిస్తూ 600 మార్కులకు 595 మార్కులను ఎం దుర్గా కాజల్ పై 590 మార్కులను జి ఝాన్సీ సాయి దర్శిని సాధించారని చెప్పారు. ఇప్పుడే విడుదలైన ఎస్ఎస్సి 2026 ఫలితాలు ప్రతి సంవత్సరంలాగే శ్రీరామ్ స్కూలు చాలా గొప్ప విజయ దుందుబి మోగించింది. మార్కుల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కూడా 592, 94, 95 ఇలా ప్రతి సంవత్సరం మార్కులు కొడుతూ ఈ సంవత్సరం కూడా యాక్చువల్లీ ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్లు కొద్దిగా పరక్ మోడల్లో కష్టమైనప్పటికీ కూడా శ్రీరామ్ స్కూల్ విద్యార్థులు మాత్రం శ్రీరామ్ స్కూల్ స్టాండర్డ్ని తెలియజేస్తూ శ్రీరామ్ స్కూల్ యొక్క స్టాండర్డ్ మరొకసారి చాలా హై స్థాయిలో ఉన్నదని తెలియజేస్తూ 10th క్లాస్లో 595 మార్క్స్ 600కి 595 మార్క్స్ దుర్గా కాజల్ అనే పాప, అలాగే ఝాన్సీ అనేటటువంటి పాప 590 మార్క్స్ 590 మార్కులతో, అలాగే మిగిలిన చాలామంది విద్యార్థులు 25 మంది పైగా విద్యార్థులు 550 పైన, అలాగే మొత్తం 139 మంది విద్యార్థులు అటెండ్ అవుతే దాంట్లో 70 మందికి 500 పైగా, అంటే సగానికి సగం 500 అబోవ్ మార్కులు తీసుకొచ్చి 98% పాస్ పర్సంటేజ్తో శ్రీరామ్ స్కూల్ ఒక ప్రపంచమే సృష్టించిందని చాలా గర్వంగా తెలియజేస్తున్నాము. దీనికి కారణమైనటువంటి ముఖ్యంగా విద్యార్థులు, అలాగే వాళ్ళని కష్టపడి తీర్చిదిద్దినటువంటి యొక్క ఉపాధ్యాయులు, మాకు పూర్తిగా వెన్నుదనగా నిలబడినటువంటి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు శ్రీరామ్ స్కూలు స్టాండర్డ్ రెడీ మేడం గారు.
ముందుగా 595, 590 మార్కులు సాధించినటువంటి మన విద్యార్థినులిద్దరికీ శుభాకాంక్షలండి. ప్రతి సంవత్సరం శ్రీరామ్ స్కూల్ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుందండి. మన స్కూల్లో ప్రతిదీ ఒక యాక్టివిటీస్ అనే కాదు, స్పోర్ట్స్ అనే కాదు, ప్రతి దాంట్లోనూ కూడా చిల్డ్రన్స్ డే అవ్వచ్చు, పిల్లల్ని ప్రతిదీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారండి. అలాగే అకాడమిక్స్లో టీచర్స్ అందరూ ప్రిన్సిపల్ సార్ ప్లానింగ్ని ఫాలో అవుతూ ముందుండి నడిపిస్తూ ప్రతి వాటిలోనూ కూడా అచీవ్మెంట్స్లో అవ్వచ్చు, అలాగే ఇప్పుడు ఈ మార్క్స్లో అవ్వచ్చు ముందంజలో నిలుస్తున్నాం. దీనికి కారణమైనటువంటి సహకరిస్తున్నటువంటి టీచర్స్కి, ముఖ్యంగా పిల్లలండి, పిల్లలు మనసు పెట్టి కష్టపడి 595 మార్కులు రావడం అంటే 590 రావడం అంటే అంత ఈజీ కాదండి ఏ పిల్లలకైనా కానీ. దానికి చాలా కష్టపడి చదవాలి. అలాగే 1 ఇయర్ మన టీచర్స్ చెప్తున్నట్టు 2 ఇయర్స్ కాదండి, 1 ఇయర్లోనే ఇలా చదివి తెచ్చుకోవడానికి చాలా సామర్థ్యం ఉండాలి పిల్లల్లో. దానికి పిల్లలకి ముందుగా థ్యాంక్స్ అండి. అలా తీర్చిదిద్దుతున్న టీచర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రిన్సిపల్ సార్ ఏది చెప్పినా కానీ తూచా తప్పకుండా పాటిస్తారు. అలాగే పేరెంట్స్ అందరూ కూడా చాలా గొప్పగా సహకరిస్తారండి. అందరూ వాళ్ళు వీలని లేదండి, దీనికి అందరి కారణం అయ్యి దీన్ని ఎంత విజయంగా మనకి సాధించి పెట్టారు ప్రిన్సిపల్ సార్ అండ్ ప్రిన్సిపల్ మేడంని. అండ్ the students all studied for 1 year only. We are so happy and we are so glad to be here in the Sriram school. Thank you so much. My daughter, she was studying from UKG onwards in the same school. I am so happy. I am great thanks to our respected principal sir, principal madam and all the teachers of Sriram school. Thank you so much. I joined in Sriram school in this year only. Only 1 year education can give me this great results, this kind of great results. I will thank all of my teachers, mainly my respected principal sir, principal ma'am, for this dedication. And I'm so happy for these results. Thank you. I dedicate these results to my teachers and all my principal sirs and parents, friends, classmates. Thank you. Entire credit goes to our principal sir and principal ma'am and our subject teachers and to my parents. I'm very happy for the results. Every school has 2 years of education, 10th class, but we have only 1 year and we are so glad to have these results. This entire credit goes to our principal sir and teachers. Thank you. అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్యా విభాగం వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని, మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల ఫోర్కాస్టింగ్ అవసరాలకు అంచనా వేయటం జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి అఖండ విజయాన్ని సాధించారని స్కూల్ నిర్వాహకులు ఎన్వి రావు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ ఫలితాల్లో సత్తా చాటడం విశేషమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. 10 ఫలితాలలో కేఎల్ రావు నగర్ సిండికేట్ బ్యాంక్ కాలనీలోని రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా గురువారం స్కూల్ వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. బాణసంచా పేల్చి ఆనందాన్ని వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు ఎన్వి రావు మాట్లాడుతూ స్లమ్ ఏరియాలో ఉన్న ఈ పాఠశాలలో చాలా తక్కువ ఫీజులతో అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి గర్వకారణంగా నిలవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థిని మేఘన 577 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మరికొందరు విద్యార్థులు 573, 570, 563, 560 మార్కులు సాధించగా దాదాపు సగం మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటారన్నారు. ఉత్తీర్ణత కష్టం అనుకున్న వారు సైతం ఫస్ట్ క్లాస్ లో పాస్ కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. చాలా చిన్న కుటుంబాల, పేద కుటుంబాలు చూసినటువంటి విద్యార్థులు చదివి చెప్పేటువంటి స్కూల్లో ఆ పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించారు. 577 మార్కులతోని మేఘన స్కూల్ ఫస్ట్ వచ్చింది. అలాగే 573, 70, 563, 560 అలాగే 500 పైన వాళ్ళు దాదాపు సగం మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. చాలామంది విద్యార్థులు అసలు వీళ్ళు తప్పుతారే అనుకున్న వాళ్ళు కూడా పాస్ అయిపోయి మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం చాలా సంతోషదాయకంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సంతోష సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసినట్టు కృషి వల్లనే ఈ రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి నేను ప్రత్యేకంగా చెప్తున్నా. మా దగ్గర మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల యొక్క కృషి వలన మంచి విద్యార్థులు ఉన్నారు.
వాళ్ళ కష్టపడి చదువుకోవడం వల్ల ఈ మంచి విజయాలను సాధించడానికి సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్నటువంటి ఉన్నతమైనటువంటి విజయాలు సాధిస్తారని చెప్పేసి, అలాగే మా పిల్లలు వాళ్ళ విజయవాడలో ఏ జూనియర్ కాలేజ్ జాయిన్ అయినా సరే ఫస్ట్ సెకండ్లో రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులే ఉంటున్నారంటే అది చాలా గర్వకారణంగా అనిపిస్తుంటుంది. అలాగే విద్యార్థులు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఎంత చదువుకుంటే చదువు అంతగా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పేసి చెప్తున్నా. అలాగే కేఎల్ నగర్లో స్లమ్ ఏరియాలో ఉన్న ఈ స్కూల్లో కేవలం 10th క్లాస్కి ట్యూషన్ స్కూల్ అన్ని కలిపి కూడా సంవత్సరానికి కేవలం 18,000 రూపాయలు తీసుకొని మేము చదువు చెప్పగలుగుతున్నాం. అలాగే 700 రూపాయల నుంచి చదువు చెప్తూ విద్యార్థులను పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు ఉన్నత విద్య నేర్పించడానికి అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతోని ప్రాక్టికల్స్గా వాళ్ళు చేయించడం జరుగుతుంది. ఇంత మంచి విద్యను నేర్చుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో ఈ దేశానికి గర్వపడేటట్టు ఉంటారని చెప్పి, విజయవాడకే తలమానంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశాను. ఇక్కడ నేను చదువుకున్న విద్య ఎలాంటిదంటే ప్రెషర్ లేకుండా ఫ్రీగా టీచర్స్ ఫ్రీగా మాట్లాడుతూ టెన్షన్ పెట్టకుండా చదివించారు. ఇప్పుడు వచ్చిన మార్కులు కూడా కారణం మా టీచర్సే చెప్తాను. ముందు అలాంటి భయం పోగొట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే మా టీచర్సే చెప్తాను. థ్యాంక్ యూ. నేను ఒక టీచర్ ఉద్యోగాన్ని తీసుకోవాలనుకుంటున్నాను, బీఈడీ కంప్లీట్ చేసి. పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా అంటే ఏ ప్రెజర్ మన మీద పెట్టరు, ఒత్తిడి అనేది అస్సలు ఉండదు. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఫ్రీగా చదువుకునే వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఎలాంటి ప్రెజర్ అనేది మన మీద ఉండదు. మనం నిర్భయంగా చదువుకోవచ్చు ఏదైనా. థ్యాంక్ యూ. దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కోరారు. జనగణన 2027లో భాగంగా ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని ఆయన స్వయంగా వినియోగించుకున్నారు. విజయవాడ ఎమ్మెల్యే కార్యాలయంలో తహసీల్దార్ శివయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని తన కుటుంబ వివరాలను జనగణన పోర్టల్లో నమోదు చేశారు. అనంతరం తహసీల్దార్ స్వీయ నమోదు ప్రక్రియలోని ప్రాముఖ్యతను, వివరాలను నమోదు చేసే విధానాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం సత్కరించి సెన్సస్ మొమెంటో అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు క్యూ కడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టైటాన్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ గ్రూప్ రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. సచివాలయంలోని R&B మౌలిక సదుపాయాల శాఖ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆ సంస్థ చైర్మన్ మరియు సీఈఓ కె గిరికుమార్ ఇతర ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎయిర్పోర్ట్లో MRO మరియు సిమ్యులేషన్ సెంటర్లు ఏర్పాటుతో పాటు నంద్యాల జిల్లాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపనపై వారు మంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ తరగతి పరీక్షా ఫలితాలలో తమ స్కూల్ వద్దకు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ బదనేని రాము హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉత్తీర్ణత 85% వస్తే తమ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచి 100% ఉత్తీర్ణతను సాధించారని హర్షం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మరెన్నో విజయాలను శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అందుకోనుందని ఆయన స్పష్టం చేశారు. 2026 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయవాడ కేఎల్ రావు నగర్ గాంధీ బొమ్మ ఎదురుగా గల శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్దకు 100% ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణ నందు విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో స్కూల్ కరెస్పాండెంట్ బదనేని రాము మీడియాతో మాట్లాడుతూ విజయవాడ కేఎల్ రావు నగర్ గాంధీ బొమ్మ ఎదురుగా గల శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్దకు 100% ఉత్తీర్ణత సాధించిందని, ఇటువంటి ఉత్తమ ఫలితాలను అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. మాది సాయిశ్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గాంధీ బొమ్మ ఎదురండి, ఇక్కడ ఉంటాను. ప్రతి సంవత్సరం 10th క్లాసులో 100కి 100% ఉత్తీర్ణ సాధిస్తున్న విద్యా సంస్థ. లాస్ట్ ఇయర్ 563 మార్క్స్ వస్తే ఈ సంవత్సరం 567తో మా విద్యార్థిని ఎస్కే పర్వీను మా స్కూల్ టాపర్గా నిలిచింది. అలాగే సెకండ్ ప్లేస్లో రాకేష్ 516 మార్క్స్తో ద్వితీయ స్థానంలో నిలిచాడు. అలాగే థర్డ్ స్థానంలో 483 వర్షిని పాప థర్డ్ ప్లేస్లో సాధించడం చాలా గర్వకారంగా ఉంది. మా స్కూల్లో విద్యార్థులందరూ పాస్ అయినందుకు మరియు వాళ్ళందరూ వాళ్ళ కృషి చాలా చక్కగా నిర్వహించినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ మరి ఈ విజయాలన్నీ మరింత ఇంకా ముందుకు సాగుతాయని ఆశిస్తూ అందరికీ నమస్కారం. పర్వీన్ మాట్లాడుతాను. నా పేరు షేక్ పర్వీన్. నేను 10th రాశాను. నాకు 567 వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. మై స్కూల్ నేమ్ ఇస్ సాయిశ్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్.
ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మా స్కూల్ ఫ్యాకల్టీ అండ్ టీచర్స్ అందరూ మంచిగా మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. మాకు స్లిప్ టెస్ట్, లెసన్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేశారు. మాకు టీచింగ్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా కాకుండా లైక్ ఫ్రీగా అందరికీ ఫ్రెండ్లీగా కూడా టీచ్ చేశారు. దాని ద్వారా మాకు అందరికీ ఈజీగా అర్థమైంది అండ్ మేమందరం మంచిగా అటెంప్ట్ చేసాము. సో ఇంత సక్సెస్ మేము పొందడానికి కారణం మా రాము సార్ అండ్ జయ మ్యామ్, మా టీచర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేమ్ ఇస్ రాకేష్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ సాయిశ్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నాకు అనేది ఇప్పుడు 516 మార్క్స్ వచ్చినాయి. నేను బాగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు ఈ మార్క్స్ రావడానికి ముఖ్య కారణం మా రాము సార్. ఎందుకంటే మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు, ఎలా చదవాలి అలా చదవాలి, కాన్సన్ట్రేషన్గా చదవండి చదివేదైనా అని మమ్మల్ని మోటివేషన్ చేస్తుంటారు. అలాగే మా వైస్ ప్రిన్సిపల్ మేడం జయ మిస్ మాకు హిందీలో అనేది ఎక్కువ మార్కులు రావడానికి మిస్సే మాకు కొద్దిగా సపోర్ట్ చేశారు. అలాగే టీచర్స్ కూడా ఉన్న ఫ్యాకల్టీ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు చదవడానికి, అలాగే మంచి మార్క్స్ రావడానికి. అంటే ఎలా చదవాలి, మనం గుర్తుంచుకునేలాగా ఎలా చదవాలి, చదివే కొద్దిగైనా బాగా చదవండి అని మాకు మోటివేషన్ చేశారు. దానివల్ల మాకు ఇలాగా వచ్చినాయి. ఈ ఇయర్ ఎగ్జామినేషన్స్ మేము రాసాము. మాకు భయపడకుండా ఎలా రాయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, హైలైటింగ్ ఎలా చేయాలి, బెస్ట్ ఇంప్రెషన్ రావాలంటే ఎలా రాయాలి అని మా ప్రిన్సిపల్ సార్ అలాగే మిస్సులు కూడా బాగా మోటివేషన్ చేశారు. థ్యాంక్ యూ. 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ భవానీపురంలో గల కేసీ హై స్కూల్ విజయదుందుబి మోగించిందని స్కూల్ కరెస్పాండెంట్ హర్షవర్ధన్ అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. విజయవాడ భవానీపురంలో గల కేసీ హై స్కూల్ 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణతతో ఉత్తమ ప్రతిభ కనపరిచింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బాణసంచ కాల్చి తమ విజయోత్సవాన్ని ఆనందంగా తెలిపారు. ఈ స్కూల్ కరెస్పాండెంట్ హర్షవర్ధన్ మాట్లాడుతూ విజయవాడ భవానీపురంలో గల కేసీ హై స్కూల్ 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ రిజల్ట్స్కి చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మన స్కూల్ హైయెస్ట్ వచ్చేటప్పటికి 593 వచ్చింది ఫస్ట్ హైయెస్ట్, అండ్ 592 ఇస్ ద సెకండ్ హైయెస్ట్. 590 పైన 2 ఉన్నారు, అలాగే 580 పైన దాదాపు 10 మంది ఉన్నారు. అసలు ఇటువంటి రిజల్ట్స్ని సాధించినటువంటి పిల్లలకు కానివ్వండి, అధ్యాపకులకు కానివ్వండి, అందరికీ కూడా నా తరపు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. భవానీపురం విద్యాధరపురంలో వన్ ఆఫ్ ద టాప్ స్కూల్గా నిలవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది నాకు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు శివప్రసాద్, స్కూల్ హెచ్ఎంని. ఈరోజు మాకు వచ్చిన రిజల్ట్లో 593 టాపర్గా ఉన్నాం. నెక్స్ట్ 592. మార్క్స్ మా కొలమానం కాదు. అయితే మా పిల్లలకి ప్రతిభ ఎలా ఉందంటే వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ, అలాగే స్టడీ అవర్స్ అన్నా, అలాగే వాళ్ళ యొక్క డైలీ టెస్టులు రాసినా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని మెరుగుపరుచుకుంటూ చాలా సాధారణ విద్యార్థులతో అత్యుత్తమైన ఫలితాలు తీసుకొచ్చామండి. దీనికి మా మేనేజ్మెంట్తో పాటు ముఖ్యంగా మా పేరెంట్స్కి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము మా పిల్లల్ని ఇంతగా మనం మోడిఫై చేయలేము. కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ పేరెంట్స్ ఫస్ట్ అండ్ టీచర్స్ అండ్ ఆల్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాము. ఈ మా యొక్క విజయంలో కీలక పాత్ర వహించినటువంటి మేనేజ్మెంట్కి కానీ, మా యొక్క స్టాఫ్కి కానీ, అలాగే సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడాను మరి మా మేనేజ్మెంట్ స్కూల్ తరపున అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి పట్ల అకుంఠితమైనటువంటి దీక్ష, దానికి మొక్కబోనటువంటి ఈ విజయం ఉదాహరణగా కనపడుతూ ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు రావడం అనేటువంటిది సాధారణ విషయం కాదు. దానికి మా యొక్క ఈ యొక్క రిజల్టే మీరు వచ్చి చూసుకున్నట్లయితే కనపడుతూ ఉంటుంది. మరి ప్రత్యేకమైనటువంటి క్యాంపస్లతో 10th క్లాస్ విద్యార్థులకు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ యొక్క పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి మీద కేర్ తీసుకుంటూ మరి ఈ యొక్క మా యొక్క అద్భుతమైనటువంటి విజయానికి సహకరించినటువంటి ముఖ్యంగా మేనేజ్మెంట్కి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదే రీతిగా ప్రతి టీచరు కూడాను ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకంగా మరి ఏ సబ్జెక్టులో ఏ విద్యార్థులు అయితే వెనకబడి ఉన్నారో వారిని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్క టీచరు ఎంతో మరి పాత్ర వహించారు. దానికి నిదర్శనమే మా యొక్క ఫలితాలు. కాబట్టి నా పేరు షేక్ రియాస్. ఇవాళ 10th రిజల్ట్స్లో నాకు 593 వచ్చాయి. నేను కేసీ హై స్కూల్లో 10th క్లాస్గా చదువుతున్నాను. నాకు ఇంత 593 మార్క్స్ రావడం నా మేనేజ్మెంట్, మా టీచర్స్ చేసిన చాలా కృషి ఉంది. మా పేరెంట్స్ నాకు సపోర్ట్ ఇచ్చారు, ఎస్పెషల్లీ సార్స్ టీచర్స్ మెయిన్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకే కంగ్రాట్స్ చెప్పాలి నేను. అండ్ ఆల్ నేను 10th కేసీలోనే చదివాను. నాకు ఇప్పుడు 592 వచ్చాయి. చాలా బాగా వచ్చాయని అనుకుంటున్నాను. నేను చేసిన కష్టంతో పాటు పేరెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్ అందరూ కష్టపడ్డారు. సో హ్యాపీగా ఉంది టాప్లో ఉంటాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు అందిపుచ్చుకోవాలి సీఎం చంద్రబాబు. ఇంటర్లోనూ సత్తా చాటిన బీసీ విద్యార్థులు. బీసీ హాస్టళ్లలోనూ అదే జోరు. 85.99% ఉత్తీర్ణత. ఈ సంవత్సరం 10 ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత 85%గా నమోదవగా తమ పాఠశాల 100% ఫలితాలు సాధించడం విశేషమని శ్రీ గౌతమ్ స్కూల్ నిర్వాహకులు నల్లాన సూర్యరావు వెల్లడించారు. జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.